నమస్కారం, సుఖీభోకు స్వాగతం. ఇవాళ మన జీవనశైలి మనల్ని కాటేస్తోంది. మారుతున్న ఆహారపు అలవాట్లో, తగ్గుతున్న శారీరక శ్రమో, పెరిగిపోతున్న బరువో కారణమేదైనా కావచ్చు. కానీ ఇటీవల హై బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు పెద్ద వయసులో కనపడే హై బీపీ ఇవాళ 30-40 ఏళ్లలోపే బయటపడుతోంది. ఈ రక్తపోటును కట్టడి చేయకపోతే అది ప్రత్యక్షంగా, పరోక్షంగా మన శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. మెదడు, గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలన్నీ హైబీపీ మూలంగా క్రమంగా నిర్వీర్యం అయిపోతూ వస్తాయి. మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టిలా పరిణమించే రక్తపోటు విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, హైబీపీని అదుపులో ఉంచుకునేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మనకు ప్రాణావసరం. మన దేహంలోని అణువణువుకు జీవాధారం. ప్రాణవాయువును, పోషకాలను మన శరీరంలోని ప్రతి కణానికి మోసుకెళుతుంది రక్త ప్రవాహం. హృదయ స్పందన జరిగిన ప్రతిసారి గుండె నుంచి రక్తం బయటకు వెళుతుంది. అత్యంత ఒత్తిడితో గుండె రక్తాన్ని బయటకు నెడుతుంది. ఇలా రక్తం ప్రవహిస్తున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడినే మనం రక్తపోటని, బ్లడ్ ప్రెషర్ అని, బీపీ అని పిలుస్తాం. మామూలుగా అయితే ఈ రక్తపోటు అనేది సాధారణంగా 120/80 ఉండాలి. కానీ ఇవాళ మనలో చాలామందికి అధిక రక్తపోటు అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. చాలామందికి అసలు హై బీపీ ఉన్న విషయమే తెలియట్లేదు. హై బీపీ ఉన్నట్లు తెలిసినా ఏదో కొంచెం పెరిగింది, మైల్డ్ బీపీనే అనుకుంటూ నిర్లక్ష్యం వహిస్తారు. ఫలితంగా రక్తపోటు కొండెక్కి ఆపాదమస్తకం, మెదడు నుంచి కాళ్ల వరకు ఎన్నో ప్రమాదకర సమస్యలు తెచ్చిపెడుతుంది. హై బీపీకి తోడుగా అగ్నికి ఆజ్యంలా షుగర్, హై కొలెస్ట్రాల్ వంటివి తోడవుతూ పరిస్థితిని మరింత విషమంగా మార్చేస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. బ్లడ్ ప్రెషర్, రక్తపీడనము లేదా రక్తపోటు అంటే మన గుండె కాంట్రాక్ట్, సంకోచం చెందినప్పుడు, వేగం చెందినప్పుడు మన రక్తనాళాల్లో ఉండే ప్రెషర్ని, ఆ పీడనాన్ని మనం రక్తపోటు, రక్తపీడనం అంటాం. అంటే శరీరం అంతా కూడా రక్తం రావాలంటే మన గుండె దాన్ని పంప్ చేయాలి. అలా పంప్ చేసినప్పుడు వచ్చే రక్తపీడనాన్ని మనం సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. అదేవిధంగా గుండె ఎప్పుడైతే వేగం చెందుతుందో డయాస్టాలిక్ ఫేజ్లో ఆ బ్లడ్ ప్రెషర్ని, రక్తనాళాల్లో ఉండే ఆ ప్రెషర్ని మనం డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ బీపీని 2 అంకెతో రాస్తుంటారు. 130/80, 120/80, 160/110 అని. పై ఉన్న సంఖ్యని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని, ఎస్బీపీ అని, కింద ఉన్న సంఖ్యని మనం డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని గమనించాలి. అయితే ప్రపంచంలో ఈ హైపర్టెన్షన్ గురించి అనేక సొసైటీస్ ఉన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కావచ్చు, అమెరికన్ స్ట్రోక్ సొసైటీ కావచ్చు, అదేవిధంగా మన దేశంలో కూడా ఇండియన్ హైపర్టెన్షన్ సొసైటీ కావచ్చు, యూరోపియన్ సొసైటీ ఫర్ హైపర్టెన్షన్, అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ అన్ని సంస్థలు కూడా బ్లడ్ ప్రెషర్ని వాటిని వర్గీకరించాయి. నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, స్టేజ్ 1 ఏంటి, స్టేజ్ 2 ఏంటి అని. అయితే వీటిలో కొన్ని తేడాలు ఉన్నాయి. కాకపోతే మన దేశ జనాభాని బట్టి ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్టెన్షన్ వాళ్ళు చెప్పిన నిర్వచనం ఏంటంటే ఆప్టిమమ్ బ్లడ్ ప్రెషర్ అంటే 130/85 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మనం హై బ్లడ్ ప్రెషర్ అంటాం. అదే రక్తపీడనం మనకి 130/85 నుంచి 139/89 వరకు ఉంటే దాన్ని హై నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటాం. దీన్నే కొంతమంది ప్రీ హైపర్టెన్షన్ అంటుంటారు. అదే ఇంతకంటే ఎక్కువ ఉంటే, ఉదాహరణ 140/90 ఉందనుకోండి, దాన్ని మనం గ్రేడ్ 1 హైపర్టెన్షన్ అనుకోవాలి. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ ఇంకా ఎక్కువైతే, అంటే 160/100 దాటితే దాన్ని మనం గ్రేడ్ 2 హైపర్టెన్షన్ అంటుంటాం. కొంతమందికి ఇంకా ఎక్కువ ఉంటుంది, దానికి కూడా వర్గీకరణ చేయలేదు, కానీ ఒక్కొక్కసారి దాన్ని హైపర్టెన్షన్ ఎమర్జెన్సీ అంటుంటాం. అంటే బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే 180/120 దాటిందో దాన్ని మనం ఎమర్జెన్సీ కింద పరిగణిస్తుంటాం. ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో హై బీపీ అత్యంత ముఖ్యమైందిగా చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హై బీపీతో బాధపడుతున్నారని, 2025వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 3వ వంతు మంది అధిక రక్తపోటు బాధితులే ఉంటారని ఒక అంచనా. మన దగ్గర కిడ్నీ జబ్బులకు, పక్షవాతం రావడానికి, షుగర్ బారిన పడడానికి చాలా వరకు హై బీపీయే ప్రధాన కారణంగా ఉంటుంది.
షుగర్ జబ్బులాగే హై బీపీ కూడా ఒక సైలెంట్ కిల్లర్. హై బీపీ బారిన పడ్డా చాలా కాలం పాటు మనకు పైకి ఏమీ తెలియదు. చాలామంది బీపీ ఉంటే కళ్ళు తిరుగుతాయి, తలనొప్పి వస్తుంది, నీరసంగా ఉంటుంది అని రకరకాలుగా భావిస్తుంటారు. కానీ అవన్నీ ఉట్టి అపోహలే. బీపీ తీవ్రంగా పెరిగితే నడుస్తున్నప్పుడు ఆయాసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి కొన్ని లక్షణాలు కనపడొచ్చు. కానీ బీపీ ఓ మోస్తరుగా పెరిగి ఉంటే పైకి ఎలాంటి లక్షణాలు కనపడవు. కానీ లోపల జరగాల్సిన నష్టం మాత్రం నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉంటుంది. పైగా హై బీపీ కారణంగా తలెత్తే దుష్ప్రభావాలు కూడా వెంటనే బయటపడేవి కావు. దీనిని నిర్లక్ష్యం చేసే కొద్దీ క్రమేపీ అది గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర సమస్యల్ని తెచ్చిపెడుతుందని మర్చిపోకూడదు. మీరు డాక్టర్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మీకు సెకండరీ హైపర్టెన్షన్ అంటారు. సాధారణంగా పెద్దవారు వచ్చే బ్లడ్ ప్రెషరు ఫెమిలియల్గా వస్తుంది. ఇతరత్ర సమస్యల వల్ల, అంటే అది ఆల్కహాల్ కావచ్చు, ఉబకాయం కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, అలా ఉన్నప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ ప్రైమరీ హైపర్టెన్షన్ అంటాం. అంటే ఏ కారణం లేకుండా వచ్చే బ్లడ్ ప్రెషర్ని మనం ప్రైమరీ హైపర్టెన్షన్ అంటాం. కొంతమంది కొన్ని అవయవాలు దెబ్బతింటం వల్ల, ముఖ్యంగా కిడ్నీస్ దెబ్బతింటం వల్ల వచ్చే బ్లడ్ ప్రెషర్ని కానివ్వండి, హార్మోన్ సమస్య వల్ల, అంటే ఏదైనా ఫియోక్రోమోసైట్ అనే రేర్ హార్మోన్ ట్యూమర్ కానీ, లేకపోతే ఒక్కొక్కసారి అడ్రినల్ గ్లాండ్లో వచ్చే ఇతర హార్మోన్ చేంజెస్ వల్ల కానీ వచ్చే బ్లడ్ ప్రెషర్ని మనం సెకండరీ హైపర్టెన్షన్ అంటుంటాం. కొంతమందికి ఈ NSAIDs అంటే పెయిన్ కిల్లర్స్, నొప్పి నివారణ మందులు ఎక్కువ వాడినా, స్టెరాయిడ్స్ ఎక్కువ వాడినా కానీ కొంతమంది బీపీ ఎక్కువ అవకాశం ఉంది. కొంతమందిలో మన మానసిక వ్యాధికి వాడే మందులు వాడినప్పుడు కూడా కొంతమంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది. వీటిని మనం సెకండరీ హైపర్టెన్షన్ అంటాం. ముఖ్యంగా 30 సంవత్సరాల వయసులోపు ఎవరికైనా బీపీ ఉంటే వారికి కొన్ని టెస్టులు చేసి అది ప్రైమరీ హైపర్టెన్షన్, సెకండరీ హైపర్టెన్షన్ మనం నిర్ధారిస్తాం. సెకండరీ హైపర్టెన్షన్ ఉన్నప్పుడు ముఖ్యంగా మనం ఆ కారణాన్ని తొలగిస్తే, ఉదాహరణకు ఏదైనా హార్మోన్ సమస్య ఉన్నా, లేదా ఫియోక్రోమోసైట్ వంటి ట్యూమర్ ఉన్నా, ఒకసారి కిడ్నీకి వెళ్ళే రక్తనాళం సన్నగా అయిపోతుంది, దాన్ని రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటాం. అలా ఉన్నా కానీ దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా ఆ బీపీ శాశ్వతంగా నయమవుతుంది. ప్రైమరీ హైపర్టెన్షన్లో ఈ వెసులుబాటు లేదు. ప్రైమరీ హైపర్టెన్షన్ ఉన్న వారికి ఒకసారి బీపీ నిర్ధారణ అయితే జీవితాంతము ఆ బీపీని కంట్రోల్ చేయడం కోసం మందులు వాడుతూనే ఉండాలి. ఇప్పుడు చాలామంది పేషెంట్ వచ్చినప్పుడు జనరల్ ఎగ్జామ్ చేసి బీపీ చూసినప్పుడు బీపీ ఎక్కువగా ఉంటుంది. మందులు ఇస్తామంటే ఎందుకని మందులు, నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఏ బాధ లేదంటారు. అదే సమస్య. బీపీ చాలా సైలెంట్గా ఉంటుంది. దీన్ని నిశ్శబ్ద హంతకి అంటాం. అందుకనే బీపీ తప్పకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. రక్తపీడనం ఎక్కువైనప్పుడు ప్రధానంగా మన శరీరంలో ఉన్న అన్ని రక్తనాళాలు దెబ్బతింటాయి. ప్రతి అవయానికి కూడా రక్తం అవసరం. ఈ రక్తం రక్తనాళాల ద్వారా పోతుంది కాబట్టి బీపీ ఎక్కువ ఉంటే ఈ రక్తనాళాలు దెబ్బతింటం వల్ల ప్రతి అవయవం దెబ్బతినే అవకాశం ఉంది. బీపీ సరిగా మందులు వాడకపోతే రక్తనాళాలు దెబ్బతిని మెదడులో రక్తస్రావం జరిగి హెమరేజిక్ స్ట్రోక్ వచ్చి మరణం సంభవించే అవకాశం ఉంది. కొంతమంది పక్షవాతం కూడా రావచ్చు. అది కాకుండా రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది, దానివల్ల కూడా పక్షవాతం వస్తుంది. ఇది కాకుండా గుండె బాగా పెరిగిపోయి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది హార్ట్ అటాక్ కూడా రావచ్చు. ఇది కాకుండా మూత్రపిండాలు దెబ్బతిని మూత్రపిండాలు ఫెయిల్ కావటం వల్ల డయాలిసిస్ లేదా మూత్రపిండాల మార్పిడి కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. రక్తపోటు పెరగటానికి అధిక బరువు మొదలుకొని పొగ తాగటం, షుగర్ జబ్బు, మానసిక ఒత్తిడి, మితిమీరిన ఉప్పు వాడకం, ఇలా ఎన్నో అంశాలు ప్రేరేపకాలుగా కనిపిస్తాయి. వ్యక్తిగత అలవాట్లు, గాడి తప్పిన జీవనశైలి కూడా రక్తపోటును బాగా ప్రభావితం చేసే అంశాలేనని చెబుతారు నిపుణులు. హైబీపీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటును ఖచ్చితంగా నియంత్రణలో పెట్టుకోకపోతే మన శరీరంలో అత్యంత కీలకమైన రక్తనాళాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆపాదమస్తకం, మెదడు నుంచి కాళ్ల వరకు ఎన్నో ప్రమాదకర సమస్యలు ముంచుకొస్తాయి. వీటిలో చాలా భాగం ప్రాణాంతకంగాను పరిణమిస్తాయి. ఇక హై బీపీ, షుగర్ జబ్బు రెండూ ఉన్నప్పుడు సమస్యల తాకిడి చాలా తీవ్రంగా ఉంటుంది. దుష్ప్రభావాలన్నీ చాలా వేగంగా ముంచుకొచ్చే ప్రమాదము ఉంది. హై బీపీతో వచ్చిపడే ఈ సమస్యల్ని అడ్డుకునేందుకు, నివారించుకునేందుకు రక్తపోటుపై ఎప్పుడూ ఒక కన్నేసుంచాలి. బీపీని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. మధ్య వయసు వారు ఏ సమస్యతో ఆసుపత్రికి వచ్చినా వైద్యులు తప్పకుండా బీపీని పరీక్షించాలి. ఆసుపత్రికి వచ్చిన వెంటనే రక్తపోటు చూస్తే ఎవరికైనా ఎక్కువగానే ఉండొచ్చు. కాబట్టి ఓ 5 నిమిషాలు కూర్చున్న తర్వాత ఒకసారి బీపీ చూడాలి. 5-10 నిమిషాల తేడాతో మరొకసారి చూడాలి. 4-5 రోజుల విరామం తర్వాత మరోసారి కూడా ఇలాగే మరో 2 దఫాలు చూడాలి. ఈ 4 సార్లలో సగటున బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే
దాన్ని హై బీపీగా గుర్తించాలి. హై బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటు అనేది దానికి చాలా వరకు లక్షణాలు ఉండవు. సో చాలామందికి కోపం ఉంటేనో లేకపోతే కళ్ళు తిరిగితేనో తలనొప్పి ఉంటేనో బీపీ ఉందని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. చాలా బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని లక్షణాలు ఉండొచ్చు. అంటే తలనొప్పి కావచ్చు, కళ్ళు తిరగడం కావచ్చు, ఆయాసం కావచ్చు, ఉండొచ్చు. కానీ చాలామందిలో దాదాపు 99% పేషెంట్స్లో ఎక్కువ బీపీ ఉండటం వల్ల ఏ లక్షణాలు కనపడవు. అందుకే ప్రతి వ్యక్తి కూడా వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఎవరు బీపీ చూపించుకోవాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బీపీ చూపించుకోవాలి. అవసరమైతే సంవత్సరానికి 1-2 సార్లు తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవాలి. అయితే చాలామంది డాక్టర్ దగ్గర రాగానే బీపీ చూసినప్పుడు కొంచెం బీపీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం వైట్ కోట్ హైపర్టెన్షన్ అంటాం. అందుకని బీపీ మామూలుగా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు, ఉదాహరణకు 160 కంటే తక్కువ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషరు, 100 కంటే తక్కువ డయాలిసిస్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు వెంటనే మందులు మొదలుపెట్టాం. వారికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత, విశ్రాంతి ఇచ్చిన తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేస్తాం. బీపీ చెక్ చేయించుకునే ముందు మీరు ధూమపానం చేయకూడదు, అంటే దాదాపు అర్ధగంట ముందు. అదేవిధంగా అప్పుడే ఆహారం తినకూడదు. కొంత రెస్ట్ ఇచ్చిన తర్వాతనే మనం బీపీ చెక్ చేయాలి. అదేవిధంగా బీపీ చెక్ చేసినప్పుడు మీరు చాలా నింపాదిగా, అంటే ప్రశాంతంగా ఉండాలి. వెనక్కి ఆనుకొని కూర్చోవాలి. అదేవిధంగా మీ చేయిని టేబుల్ మీద రెస్ట్ చేసి ఉంచాలి. థిక్ బట్టలు, అంటే మందమైన బట్టలు కలిగి ఉండకూడదు. బట్టలు తీసిన తర్వాతనే బీపీ కఫ్ మీరు ఆ చేతికి కట్టుకోవాలి. ఫస్ట్ టైం బీపీ చూసినప్పుడు సాధారణ డాక్టర్లు 2 చేతులు బీపీ చెక్ చేస్తుంటారు. ప్రత్యేకమైన సమయంలో కాళ్ళు కూడా బీపీ చెక్ చేస్తూ ఉంటారు. సో బీపీ కొంత ఎక్కువ ఉన్నప్పుడు వారికి ఇంట్లో బీపీ చెక్ చేసుకుని చెప్తుంటాం. ఈ రోజుల్లో మనకి అనేక బీపీ ఆపరేటర్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి కాబట్టి ఆ బీపీ ఆపరేటర్స్తో మనం ఇంట్లో చెక్ చేసుకోవాలి. రోజుకి 1-2 సార్లు దాదాపు 2 వారాలు చెక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ డాక్టర్ని కలిసి మళ్ళీ బీపీ చెక్ చేసుకొని 2వసారి కూడా బీపీ ఎక్కువ ఉంటే తప్పకుండా మందులు వాడాలి. బీపీ మనం ఒకసారి డయాగ్నోస్ చేయగానే ప్రాథమికంగా కొన్ని పరీక్షలు చేస్తుంటాం. యూరిన్ ఎగ్జామినేషన్, అందులో ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా, లేకపోతే ఏమైనా ఎర్ర రక్తం ఉన్నాయో చూస్తాం. అదే కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఎనీమియా ఉందని చూస్తాం. అది కాకుండా కిడ్నీ ఫంక్షన్స్, అంటే బ్లడ్ యూరియా, సిరం క్రియాటిన్, అది రక్తంలో ఉన్న సోడియము, పొటాషియం, క్లోరైడ్స్ చెక్ చేస్తుంటాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో హార్మోన్ టెస్ట్ చేస్తుంటాం. అంటే యూరిన్లో ఏమన్నా హార్మోన్ యొక్క ప్రొడక్ట్స్ పోతున్నాయా, మెటబలైట్స్, లేదా ఒక్కొక్కసారి రిన్ టెస్ట్ చేస్తుంటాం. అది కాకుండా అతి ముఖ్యమైన టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డమిన్. ఇందులో కిడ్నీ సైజ్ ఎలా ఉంది, అదేవిధంగా కిడ్నీకి మీద రక్తనాళాలు సరిగా ఉన్నాయా లేదా చూస్తుంటాం. ప్రాథమికంగా చాలామందికి కూడా ఫస్ట్ టైం డయాగ్నోస్ చేయగానే బీపీని ఈసీజీ చేస్తుంటాం. అంటే ఈసీజీ ఎలా ఉంది, హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఏందో చూస్తుంటాం. సాధారణంగా బీపీ ఉదయం లేవగానే పెరుగుతుంది, తిరిగి సాయంత్రం పెరుగుతుంది. ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవడం కుదరదు కాబట్టి సాయంత్రం వేళల్లో బీపీని పరీక్షించుకోవడం ఉత్తమం. ఎవరికైనా రక్తపోటు 140/90 కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా మందులతో చికిత్స చేయాలి. అయితే ఇప్పటికే షుగర్, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నప్పుడు మాత్రం బీపీ 140/90 కంటే తక్కువగా ఉన్నప్పుడే మందులతో చికిత్స అవసరం అవుతుంది. ఇతరత్ర సమస్యలేవీ లేకుండా కేవలం బీపీ ఒక్కటే ఉన్నప్పుడు, అది కూడా 140/90కి మించినప్పుడు మాత్రమే మందులతో చికిత్స అవసరమవుతుంది. 140/90కి లోపే ఉన్నప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించడం, బరువును అదుపులో ఉంచుకోవడం, పండ్లు కూరగాయలను అధికంగా తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం, కిడ్నీ జబ్బులు, హృద్రోగ సమస్యలతో బాధపడేవారు మాత్రం రక్తపోటు 120/80 కంటే పెరుగుతున్నప్పుడే మందులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. చాలామందిలో అంటే బ్లడ్ ప్రెషర్ మనం ఎక్కువ ఉంది కనిపెట్టగానే వెంటనే మందులు మొదలుపెట్టాం. ముఖ్యంగా ఏదైనా అలవాట్లు ఉన్న వాళ్లకు అలవాట్లు మానేయమని, స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ తగ్గించుకోమని, ఉప్పు వాడకం బాగా తగ్గించమని చెప్తుంటాం. దీన్నేమో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. బరువు తగ్గటం వల్ల, వ్యాయామం చేయటం వల్ల, ఉప్పు తగ్గించడం వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్ మానటం వల్ల చాలామంది గ్రేడ్ 1 హైపర్టెన్షన్ నుంచి నార్మల్గా రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఆహారంలో ఉప్పు తగ్గించడంతో పాటు మీరు తాజా కూరగాయలు, ముఖ్యంగా పండ్లు ఎక్కువ తినాలి. ఈ పండ్లు ఎక్కువ తిన్నప్పుడు పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల చాలామందికి బీపీ తగ్గుతుంది. సో మీ ఆహారంలో సాల్ట్ తగ్గించండి. తాజా పండు తినటం వల్ల చాలామందికి గ్రేడ్ 1 హైపర్టెన్షన్ తగ్గి మందులు లేకుండానే నార్మల్ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. చాలామందికి జీవనశైలి మారటం వల్ల, ఉప్పు తగ్గించడం వల్ల బీపీ తగ్గకపోతే అప్పుడు మందులు మొదలు పెడతాం. ఒకటి గుర్తుంచుకోండి, బీపీకి మీరు మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి.
చాలామంది ఒక వారము నెల వాడి మందులు మానేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. బీపీ ఎప్పుడు మీరు నియంత్రణలో ఉంచుకోవాలి కాబట్టి జీవితాంతం సాధారణంగా మందులు వాడుతూనే ఉండాలి. అందరికీ ఒకే రకమైన మందులు వాడడం, వయసును బట్టి వారికి ఇతర జబ్బులను బట్టి ఇతర అంశాలు చూసుకునే వారికి మందులు ఇస్తూ ఉంటాం. మందుల డోసు కూడా అప్పుడప్పుడు సరి చేస్తూ ఉంటాం. ఉదాహరణకు పేషెంట్ గుండె సమస్య ఉంటే బీటా బ్లాకర్స్ వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఒక కిడ్నీ సమస్య ఉన్నట్టయితే ఏసీ ఇన్హిబిటర్స్ కానీ ఏఆర్బీ అనే మందులు వాడుతూ ఉంటాం. కొంతమంది పెద్దవాళ్ళు కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వాడుతూ ఉంటాం. ప్రాస్టేట్ సమస్య ఉంటే ఆల్ఫా బ్లాకర్స్ అనే మందు వాడుతూ ఉంటాం. అయితే ఈ మందులు అనేవి ఒక వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి యొక్క వయసుని బట్టి, ఇతర సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు బట్టి ఇస్తూ ఉంటాం. ఒకరి మందులు ఒకరు వాడకూడదు. అదేవిధంగా ఒక వ్యక్తికి మందు మొదలెట్టిన తర్వాత 2-3 వారాల్లో బీపీ బాగా తగ్గే అవకాశం ఉంది. అప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ డోసు కూడా తగ్గించే అవకాశం లేకపోలేదు. చాలామందికి ఒక ట్యాబ్లెట్తో, అంటే ఒక రకమైన మందుతో బీపీ కంట్రోల్ కాదు, వారికి ఒక్కోసారి 2 మందులు కలిపి ఇస్తుంటాం. కొంతమందికి 3 లేదా 4 రకాల మందులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండే అవకాశం ఉంది. అయితే బీపీ మందుల్లో మీరు చూసినట్టయితే ఏబిసిడి అంటుంటాం. అంటే ఏ అంటే ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అంటే యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్, బి అంటే బీటా బ్లాకర్స్ అని, సి అంటే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని, అది డి అంటే డైరెక్ట్స్ ఇస్తుంటాం. డైరెక్ట్స్ అనే మందులు మన రక్తంలో ఉన్న వాటర్ని, అదే సోడియం తగ్గిస్తుంటాయి. కాబట్టి మన భారతదేశం చాలామందికి ఏఆర్బీ, ఏసీ ఇన్హిబిటర్స్తో పాటు డైరెక్ట్ కలిపిస్తుంటాం. దీనివల్ల ఫలితం బాగా ఉంటుంది. రక్తపోటు విషయంలో చూడటానికి అంతా బాగానే ఉంటుంది, పైకి ఎలాంటి తేడా కనిపించదు. కానీ లోపలే హై బీపీ భీకర కల్లోలాన్ని రేపుతుంది. చడీ చప్పుడేమీ లేకుండా ప్రళయాన్ని సృష్టిస్తుంది. రక్తనాళాల్ని పీడిస్తూ దొంగదెబ్బ తీస్తుంది. ఏ మాత్రం ఆదమరిచినా గుండె నుంచి కళ్ల వరకు అన్ని అవయవాల్ని కబళిస్తుంది. ఈ నేపథ్యంలో హై బీపీని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? జీవనశైలిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? రక్తపోటును అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ నియంత్రణ కోసం ఇవాళ చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎవరికి ఏ రకం మందు అవసరం అన్నది వారి శారీరక ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉందా? పొగ, మద్యం, కొలెస్ట్రాల్, షుగర్, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలేమైనా ఉన్నాయా? బీపీ మూలంగా గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరు మందగించిందా? ఇప్పటికే అవయవాల పనితీరేమైనా దెబ్బతిందా? ఇలాంటి అంశాలన్నింటినీ డాక్టర్లు పరిశీలించిన తరువాతే హై బీపీకి మందులను సిఫారసు చేస్తారు. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడే హై బీపీ బాధితులకు బీటా బ్లాకర్స్ బాగా పనిచేస్తాయి. అలాగే మధుమేహం ఉన్న వారికి ఏసీఈ ఇన్హిబిటార్స్, ఏఆర్బీ మందులు, వయస్సు పైబడిన వారికి కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ప్రొస్టేట్ సమస్యలున్న వారికి ఆల్ఫా బ్లాకర్స్, ఇలా వ్యక్తి ఆరోగ్య స్థితిగతుల్ని బట్టి మందుల్ని డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు క్రమేపీ తగ్గుకుంటూ వచ్చేలా చూస్తారు. ఇతరత్ర ముప్పులు లేని వారికి రక్తపోటు 140/90కి గాని, అంతకంటే కొద్దిగా తక్కువకు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మాత్రం 120/80కి వచ్చేలా డాక్టర్లు చికిత్స చేస్తారు. చాలామంది మా దగ్గర వచ్చే ముందు, అంటే కన్సల్టేషన్ వచ్చే ముందు బీపీ ట్యాబ్లెట్ మానేసి వస్తారు. ఎందుకు అలా చేస్తున్నారంటే ఈరోజు బీపీ ఎలా ఉందో చూద్దామని. అలా మానేసినప్పుడు బీపీ తప్పకుండా ఎక్కువ అవుతుంది, ఒక్కోసారి ప్రమాదానికి గురవుతుంటారు. చాలామందికి అలా మానటం వల్ల అమాంతం బీపీ పెరిగిపోయి మెదడు నరాలు చిట్లిపోయి, అంటే రక్తనాళాలు చిట్లిపోయి కోమాలకు పోతుంటారు, స్ట్రోక్ వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు బీపీ ట్యాబ్ వేసుకొని రావాలి. ఎందుకంటే అలా వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఆ బీపీ కంట్రోల్ ఉందా లేదా అని. అదొకటి. రెండోది, చాలామంది ఉపవాసాలకి, పండగలకి, పబ్బాలకి, అదేవిధంగా ఏమైనా ట్రావెల్ చేసినప్పుడు బీపీ ట్యాబ్లెట్ మానేస్తూ ఉంటారు. ఈ తప్పు ఎప్పటికీ చేయకండి, ఇది చాలా ప్రమాదం. మీరు ఎప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ ఎప్పుడు మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి. మీ కార్లో, మీ స్కూటర్లో, మీ జేబులో, మీ పర్సులో ఎప్పుడు ఉంచుకోండి ఎక్స్ట్రా డోస్. ఎందుకంటే అకస్మాత్తుగా మీ ట్యాబ్లెట్ అయిపోవచ్చు. అప్పుడు మీరు ట్యాబ్లెట్ మిస్ అవుతే మీకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా బీపీ ట్యాబ్లెట్స్ డాక్టర్ల సూచన లేకుండా మానకూడదు. ప్రపంచంలో దాదాపు 130 కోట్ల మందికి ఈరోజు బ్లడ్ ప్రెషర్ ఉంది. దురదృష్టం కొద్దీ ఇందులో దాదాపు 40% మందికి బీపీ ఉన్న విషయం కూడా తెలియదు. బీపీ తెలిసిన వాళ్ళు కూడా దాదాపు 20% మంది బీపీ కంట్రోల్ చేసుకుంటున్నారు. మిగతా 80% మంది బీపీ కంట్రోల్ ఉండటం లేదు. దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం దేశంలో లో అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో బీపీ సమస్య ఎక్కువ అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. ఇది పెద్ద పబ్లిక్ హెల్త్ సమస్య. దీనివల్ల మన దేశం ఎంతో ఆర్థిక భారం పడుతుంది, చాలామంది చనిపోతున్నారు. ఈ రోజుల్లో జరిగే మరణాల్లో బీపీ మరియు దాని కాంప్లికేషన్లో జరిగే మరణాల సంఖ్య ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 18 ఇయర్స్ దాటిన తర్వాత
తప్పకుండా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు బీపీ చెక్ చేయించుకోవాలి. అవసరమైతే డాక్టర్ సూచన పరీక్షలు చేయించుకోవాలి. బీపీ మందులు మొదలు పెట్టాలి. అదేవిధంగా మీరు మీ వెయిట్ తగ్గించుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్రాల్లో ఉప్పు వినియోగం బాగా తగ్గించుకోవాలి. అది కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానివేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజు వ్యాయామం చేయాలి. కనీసం అర్ధగంట సేపు వారానికి 5 రోజుల పాటు కనీసం నడక కానీ ఇతర వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడు తప్పకుండా మీకు బీపీ రాదు. వచ్చిన తక్కువ మందులు అవసరం అవుతాయి. మధుమేహుల్లో పూర్తి స్థాయి మధుమేహం రావడానికి ముందస్తు దశ ఉన్నట్టుగానే హై బీపీ బాధితుల్లోనూ ప్రీ హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు రావడానికి ముందు దశ ఉంది. ఇది కూడా ప్రమాదకరమైందే. గుండెపోటు, పక్షవాతం బాధితుల్లో దరిదాపు సగం మంది ఈ ప్రీ హైపర్ టెన్షన్ దశలోనే వీటి బారిన పడుతున్నారు. కాబట్టి హై బీపీ వచ్చిన తరువాతే కాదు, దానికి కాస్త ముందు దశలో ఉన్నప్పటి నుంచే జాగ్రత్త పడడం మేలు. రక్తపోటు 120/8ని దాటి ముందుకు పెరుగుతోంది అని తెలిసినప్పటి నుంచే ఆహారంలో జాగ్రత్తలు మొదలు పెట్టాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చెయ్యాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. నిత్యం వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తల్ని కఠినంగా అమలు చేయడం ద్వారా మందుల అవసరం లేకుండానే హై బీపీని చాలా వరకు ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవచ్చు. రక్తపోటు విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ హై బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు పెరుగుతుందని తెలిసినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు మందుల వాడకాన్ని మొదలుపెట్టాలి. అప్పుడే హై బీపీ చక్కగా అదుపులో ఉంటుంది.